ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. తాగిండు కదా, తాగితే కడుపులో చెడిపోయినాయి. ఆడ గాంధీలో తీసుకుపోయి నా బిడ్డ చూపెట్టిన, నేను చూపెట్టిన, ఉంటలేడు. జాయిన్ చేస్తే ఉంటలేడు మనిషి. ఒక్క కాడ ఆగడు ఆయనే. ఈ పొద్దే ఇట్లా అయిండు మనిషి. ఒక్క కాడ నిలబడాడు, ఒక్క కాడ ఉండడు. మర్యాద మాట మంచిగానే, కానీ ఎవరన్నా అంటే పడాడు అమ్మ. 2 దెబ్బలు కొట్టినా పడతాడు, కానీ ఎవరన్నా అంటే ఆయన మాట పడాడు. పొద్దున్న వెంటనే దీనికి సంబంధించి వార్త కూడా రావడం జరిగింది. నేను ఎందుకు రాస్తాను, నన్ను ఎవడరా చంపుతాడు అని చెప్పి మళ్ళీ మీ ఆయన మాట్లాడడం జరిగింది. చూశాను. మన సత్యగారు చూపెట్టారు. పొద్దుగాలు వచ్చిండ్రు. రైస్ ఒక 2-3 కేజీ తీసుకొచ్చిన సైజు 500 ఇచ్చిండ్రు, సాయం చేశారు సత్యగారు. అక్కడ వరంగల్లోని మీ ఆయన వెళ్ళారు కదా, అక్కడ వరంగల్లోని మీ చుట్టాలు ఇంటి దగ్గరికి వెళ్తాడా, లేకపోతే అక్కడ కూడా ఇలానే అంటే రోడ్డు మీద తిరగడం కానీ బస్సులు ఎక్కుతూ మళ్ళీ భిక్షాటం చేసుకోవడం ఇదే చేస్తూ ఉంటారా? అక్క దగ్గరికి పోతాడు. పెద్దక్క కొడుకున్నాడు, వాళ్ళని కలుస్తాడు. చిన్నక్క ఇంకో కొడుకున్నాడు, వాళ్ళని చూస్తారు. ఇంకో అమ్మ పిల్లలు ఉన్నారు, మాడిపిడ్డ పిల్లలు, వాళ్ళని చూసుకొని వెళ్తాడు. ఉండడు, తినడు. వాళ్ళ ఇంట్లో మంచి నీళ్ళు కూడా ముట్టాడు. బట్టలు ఇస్తే బట్టలు ఇస్తాడు. ఇక అల్లుని ఇంట్లోనే ఉంటాడమ్మా సరిగా. ఇక అక్క దగ్గర ఏముంటాడు, ఆయనే ఉండడు. కానీ అమ్మ ఇంత ఫేమస్ అయిన తర్వాత, ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆయన సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం, అంటే అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం, ఈ మళ్ళీ యథావిధిగా ఇలానే రోడ్ల మీద తిరగడం, మీరు ఎవరు ఏం చెప్పలేదా? ఎందుకు ఇప్పుడు నువ్వు ఫేమస్ అయ్యావు, ఇలానే కొంచెం కంటిన్యూ అయితే ఏదో ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు చేశాడు, ప్రమోషన్స్ చేశాడు, ఆయన్ని పెట్టి చాలా వరకు సినిమాలను ప్రమోట్ చేసుకున్న విధానం కూడా మీరు చూశారు. అవును, కానీ చెప్తే ఈనాడమ్మా మాట, ఈనాడు అంటాడు అంతే. అంటాడు. నీ బయటిది నీది ఏం తెలుసు, బయటిది నీకు తెలుసా అంటాడు. నన్ను బెదిరిస్తాడు ఇంట్లో.